ఓం శ్రీ గురు ఉపదేశం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుపదేశం ఛానల్కి స్వాగతం. నేను లక్ష్మి. ఈరోజు నేను బ్రహ్మదత్తుడి కథ చెప్పబోతున్నాను. పూర్వకాలంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 7 సంతానం. ఈ సంతానం అందరికీ ఉపనయన సంస్కారం అయిన తర్వాత గర్గముని దగ్గరికి విద్యాభ్యాసానికై గర్గముని ఆశ్రమానికి పంపిస్తారు. గర్గముని వీరందరికీ ఆవులను అప్పగించి వాటిని మేపుకు వచ్చే పనిని అప్పగిస్తారు. పూర్వకాలం విద్యాభ్యాసం గురు శుశ్రూష ద్వారానే జరిగేది. గురు శుశ్రూష అంటే గురువుగారికి సేవ చేయడం ద్వారానే విద్యాభ్యాసం చేసేవారన్నమాట. ఇలా ఈ 7 బ్రాహ్మణ కుమారులు ఒక రోజున ఆవులన్నింటినీ తీసుకుని అడవికి వెడతారు. అలా వెళ్ళగా ఆవులతో పాటు అడవిలో చాలా దూరం వెళ్ళిపోతారు. వాళ్ళకి చీకటి పడిపోతుంది. వెనక్కి తిరిగి వచ్చే మార్గం సుగమం కాదు. అప్పుడు వారు అక్కడే ఉండిపోతారు. వీరందరికీ అమితమైన ఆకలి వేస్తుంది. ఏం చేద్దామా అని చుట్టువారా చూసినా కానీ వారికి ఎలాంటి ఆహార సదుపాయం కలగదు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని ఒక ఆవును చంపి మనందరం తిందాము అని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వస్తారన్నమాట. అందులో ఆఖరివాడైన బ్రాహ్మణ కుమారుడు మాత్రం మనం ఈ ఆవును చంపి తిందాం, కానీ మనం దీనిని పితృదేవతలకి నైవేద్యంగా పెట్టి దాన్ని సమర్పించిన తర్వాత మాత్రమే మనం ఆహారంగా తీసుకుందామని మిగిలిన వారితో చెప్తాడు. అలాగే చెప్పిన ప్రకారం మిగిలిన వారందరూ ఒప్పుకుని అదే ప్రకారం ఆవును చంపి వారు ఆహారంగా భుజిస్తారు. సాధారణంగా ఆవును చంపడం మహాపాపం. వారందరూ ఎన్నో సంవత్సరాలు నరకంలో ఉండాల్సి వస్తుంది. కానీ వీరి విషయంలో అలా జరగదు. వీరందరూ ఈ జీవితంలో వారి జీవనాన్ని సాగించి తనువుని చాలిస్తారు. అయిన తర్వాత వారు నరకానికి వెళ్ళరు. వచ్చే మరుసటి జన్మలో వారు వేటగాళ్ళుగా జన్మిస్తారు. వృత్తిరీత్యా వాళ్ళు వేటగాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి జంతుహింస చేయకుండా సాత్వికంగా జీవనాన్ని సాగిస్తూ చివరాఖరికి ఆ తనువుని చాలిస్తారు. మరుసటి జన్మలో వారు కాలంజర అనే పర్వత శ్రేణుల్లో జింకలుగా పుడతారు. జింకలు మామూలుగానే సాధు జంతువులు కదా, కాబట్టి అవి ఎలాంటి జీవహింస చేయకుండా సాత్వికంగానే జీవనాన్ని సాగించి అలా ఆ జన్మను కూడా వారు ముగిస్తారు. 3వ జన్మగా ఈ బ్రాహ్మణ కుమారులు చక్రవాక పక్షులుగా పుడతారు. చక్రవాక పక్షులు సహజంగానే సాధుజీవులు. అలా ఆ జన్మను కూడా వారు చాలిస్తారు. ఇక 4వ జన్మగా మానస సరోవరంలో హంసలుగా పుడతారు. ఇలా ఈ 7 మానస సరోవరంలో హంసలుగా విహరిస్తున్న సందర్భంలో చంద్రవంశపు మహారాజు అయిన విప్రమహారాజు ఆ ప్రాంతానికి వ్యాహ్యాళిగా వస్తాడు. ఇలా వ్యాహ్యాళికి వచ్చిన మహారాజును చూసి అందరికన్నా చిన్నవాడైన బ్రాహ్మణ కుమారుడు, ఆహా ఎంత బాగుంది, నేను వచ్చే జన్మలో మహారాజుగా పుట్టాలి అని అనుకుంటాడు. ఇది విన్న అతని పైనున్న 2 అన్నలు, మేము నువ్వు మహారాజు అయితే నీకు సహాయంగా మేము మంత్రులుగా జన్మిస్తాము, మంత్రులుగా జన్మించాల ఉంది అని చెప్పి వారు అలాగే మంత్రులుగా జన్మించాలని అనుకుంటారు. వీరు 3 అయిపోగా మిగిలిన పైనున్న 4 అన్నలు, మేము వచ్చే జన్మలో బ్రాహ్మణులుగా పుట్టి వేదాంగాల్ని అభ్యసించి మహాపండితులుగా కురుక్షేత్రంలో జన్మించాలి అని వారు అనుకుంటారు. ఎలా అయితే వీరందరూ ఆశించారో తరువాతి జన్మలో వారందరూ అలాగే జన్మిస్తారు. అందరికన్నా చిన్నవాడైన బ్రాహ్మణ కుమారుడు కౌపిల్య నగరంలో బ్రహ్మదత్తుడు అనే పేరుతో మహారాజుగా జన్మిస్తాడు. అతనికి యుక్త వయసు రాగానే సన్నతి అనే భార్యతోటి వివాహం కూడా జరుగుతుంది. వీరికి 2 కుమారులు ఉంటారు. ఒకరు సర్వసేన, ఇంకొకరు విశ్వక్సేన అని వారికి నామకరణం కూడా చేస్తారు. వారు కూడా యుక్త వయస్కులు అవుతారు. ఇలా బ్రహ్మదత్తుడి జీవనం సాగుతూ ఉండగా ఒకనాడు
అతను నిద్రిస్తున్న సమయంలో గోడవైపు తిరిగి పడుకుని ఉంటాడు. అలా పడుకుని ఉన్న సందర్భంలో అటు గోడవారుగా వెడుతున్న కొన్ని పురుగులను చూసి అతను నవ్వుకుంటాడు. అతని పక్కనే నిద్రిస్తున్న భార్య సన్నతి నిద్రలేచి, స్వామి మీరు ఎందుకు అలాగా నవ్వుతున్నారు అని చెప్పి ఆయన్ని ప్రశ్నిస్తుంది. ప్రశ్నిస్తే ఇక్కడున్న పురుగులు మాట్లాడుకుంటున్నాయి, అవి మాట్లాడుకున్న మాటలు విని నాకు నవ్వొచ్చింది అని చెప్పి తన భార్యతో చెప్తాడు. అదేమిటి విచిత్రంగా మీకు పురుగుల భాష వినపడ్డం ఏమిటి, ఆ భాష మీకు అర్థమయ్యి మీరు నవ్వుకోవడం ఏమిటి, ఇదంతా ఏమిటో నాకు వివరించవలసింది అని చెప్పి భార్య అడుగుతుంది. భార్య అడిగితే, నేను నా గురువుల వద్ద పిపీలిక భాష అని చెప్పి ఒక ప్రత్యేకమైన భాషను నేను తెలుసుకున్నానని, అది తెలియడం వల్ల పురుగుల భాష తనకు అర్థమైందని చెప్తాడు. అలా చెప్పి, నేను నీకు అవి ఏం మాట్లాడుకున్నాయో నేను మీకు చెప్తే నా తల పగిలిపోతుంది అని చెప్తాడు. అయినా సరే సన్నతి వినిపించుకోకుండా, ఎటువంటి పరిస్థితిలోనూ నీవు నాకు ఆ పురుగులు ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్పవలసింది అని చెప్పి భర్తపై పదే పదే ఒత్తిడి తెస్తుంది. తన తల పగిలిపోయినా పర్వాలేదనుకునే భార్య తనకు లభించిందే అన్న బాధతోటి అతను అక్కడి నుంచి జీవితం పట్ల నిరాశ చెంది అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అలా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ కొంతకాలం జీవనం సాగిస్తుండగా నారాయణుడు అతనికి ప్రత్యక్షమయ్యి, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళవలసినది, నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అతన్ని ఇంటికి వెళ్ళిపోమ్మని నారాయణుడు ఆదేశమిస్తాడు. భగవంతుడి ఆజ్ఞానుసారం బ్రహ్మదత్తుడు తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు. ఇతన్ని అన్నగారులైనటువంటి మిగిలిన నలుగురు బ్రాహ్మణోత్తములుగా వేద వేదాంగాల్ని అధ్యయనం చేసి కురుక్షేత్రంలో వైరాగ్య భావన పొంది వారు మోక్ష సాధన కోసం అని చెప్పి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ఉండగా వారి తండ్రి అయిన వృద్ధ బ్రాహ్మణుడు వారి దగ్గరికి వచ్చి, కుమారులారా, మీరంతా బాగుంది, మీరు మీ మోక్ష సాధన చేస్తున్నారు, మరి నా సంగతి ఏమిటి, నేనేం చేయను అని వారిని ప్రశ్నిస్తే, అది విన్న ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు వృద్ధుడైన బ్రాహ్మణుడితో, మేము మీకు 2 లేఖలను ఇస్తాం, అవి కౌపిల్య నగరంలో ఉన్న మహారాజుకు ఇస్తే వారు మీ జీవన భృతికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తారని వారితో చెప్పి అక్కడి నుంచి వారి మోక్ష సాధన కోసం వారు ప్రయాణం సాగిస్తారు. తన నలుగురు కుమారుల వద్ద ఆ లేఖలను తీసుకున్న వృద్ధ బ్రాహ్మణుడు కౌపిల్య నగరానికి వెళ్తాడు. బ్రహ్మదత్తుడు మరియు అతని సోదరులైన 2 మంత్రుల సమక్షంలో ఆ శ్లోకాలని చదువుతాడు. ఆ శ్లోకాల అర్థం ఏమిటంటే, బ్రాహ్మణ కుమారులు 7 అడవికి వెళ్ళి ఆహారం దొరకక ఆవును చంపి వారు భుజించడం వల్ల వారు వారి జన్మల్లో మొదటి జన్మగా వేటగాడిగా పుడతారని, 2వ జన్మలో జింకగా పుడతారని, 3వ జన్మలో చక్రవాక పక్షులు, 4వ జన్మలో మానస సరోవరంలో హంసలుగాను, మిగిలిన 5వ జన్మలో ఆఖరివాడైనటువంటి వాడు రాజుగాను, పైన ఉన్న 2 అతనికి మంత్రులుగాను, ఆ పైన ఉన్న 4 వేద వేదాంగాలను అభ్యసించి మోక్ష సాధనకు చేరుకునే విప్రోత్తములుగాను పుడతారని ఆ శ్లోక సారాంశం. అందులో భాగంగా ఈ ఆఖరివాడైనటువంటి రాజు తన జీవనంలో పిపీలిక భాష నేర్చుకుని ఆ భాష ద్వారా పురుగులు మాట్లాడుకున్న భాషను తెలుసుకుని అది భార్య అడిగితే చెప్పక నిరాకరించినందుకు ఆ భార్య తన తల పగిలిపోయినా పర్వాలేదు, నాకు ఎటువంటి పరిస్థితిలోనూ నీవు చెప్పవలసింది అని అనేటువంటి భార్యతో సంసారాన్ని, తుచ్చమైన సంసారాన్ని సాగిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారని ఆ శ్లోకంలో ఉంటుంది. ఇది తెలుసుకున్న బ్రహ్మదత్తుడికి తన పూర్వజన్మ మొత్తం గుర్తుకొచ్చి తను కూడా మోక్ష సాధన చేయాలనే నిర్ణయానికి వస్తాడు. ఈ శ్లోకం ద్వారా వీరి ముగ్గురికి వారి పూర్వజన్మ గుర్తుకు రావడంతో వారు కూడా ఈ తుచ్చమైన సంసారాన్ని విడిచిపెట్టి వైరాగ్యం పొందాలని, ఆ మార్గంలో ప్రయాణించాలని తమ అన్నల బాటలో వారు
జీవనం సాగించాలని నిర్ణయం తీసుకుంటారు. తన భార్య అయినటువంటి సన్నతి వద్దకు వచ్చి, నీ వల్ల నాకు చాలా మేలు జరిగింది, నా తల పగిలిపోయినా పర్వాలేదు, నువ్వు నాకు చెప్పు అని ఆనాడు నువ్వు చెప్పడం వల్ల నేను వైరాగ్యంతో అడవిలోకి వెళ్ళిపోయాను. అక్కడ నారాయణుడు నాకు కనిపించి, నువ్వు ఇంటికి వెళ్ళు, నీకంతా మంచి జరుగుతుందని చెప్పారు. అలా నేను తిరిగి రావడం వల్ల ఈరోజు నాకు నా పూర్వజన్మ గుర్తుకు వచ్చి నేను మోక్ష సాధన వైపు నా జీవితాన్ని కొనసాగించాలనే భావన నాకు కలిగింది. ఇందుకు నువ్వే నాకు కారణం, నువ్వు అనుమతిస్తే నేను నా వైరాగ్య ప్రయాణాన్ని మొదలు పెడతాను అని చెప్పి భార్యతో చెప్తాడు. అప్పుడు, ఇలా నీ తల పగిలిపోయినా పర్వాలేదు అని నేను ఆ వేళ నిన్ను అనడానికి కారణం నీకు వైరాగ్యం కలగాలనే, నువ్వు నీ జీవితాన్ని మోక్ష సాధనలో నడిపించాలని నేను ఆ రోజు అలా చెప్పాను అని చెప్పి తన భార్య తనతో అంటే, ఆయన ఆశ్చర్యంతో, నువ్వెవరు, నాకెందుకు ఇలా చెప్పావు, నన్ను ఎందుకు మోక్ష మార్గం వైపు వెళ్ళాలని అనుకున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ భార్య, మీరు చంపి తిన్న ఆవునే నేను, మీరు నన్ను ఆ వేళ చంపి తిన్నారు. అప్పుడు మరింత ఆశ్చర్యంగా, మేము ఆ రోజు నిన్ను చంపితే మా మీద నీకు పగ ఉండాలి, కానీ మమ్మల్ని ఎందుకు మోక్ష సాధన వైపు నడిపించాలనుకుంటున్నావు అని తిరిగి బ్రహ్మదత్తుడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే, మీరు నన్ను తినే ముందర నన్ను పితృదేవతలకి నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరిస్తారు. ఆ పితృదేవతల ప్రేరణ వల్లనే నేను మీకు భార్యగా జన్మించి మిమ్మల్ని అందరినీ మోక్ష సాధన వైపుకి నడిపించాను అని చెప్పి ఆవిడ చెప్తారు. అది విన్న బ్రహ్మదత్తుడు మరింత ఆనందంతో తన మోక్ష సాధనకి ప్రయత్నం చేయాలని నిశ్చయించుకుంటాడు. తన ఇద్దరు అన్నలతో తన మోక్ష ప్రయాణాన్ని ప్రారంభిద్దాం అనుకుంటే, తన కొడుకైన విశ్వక్సేనుడికి తన రాజ్యాన్ని అంతా అప్పగించి వారు మోక్ష సాధన కోసం వెళ్ళిపోతారు. ఇలా ఈ కథ ముగుస్తుంది. విన్నారు కదండి బ్రహ్మదత్తుడి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతోటి పంచుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం గురూపదేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్తే.